కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్వర్ణగ్రామ స్వర్ణవార్డు ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుందన్నారు శ్రీకాకుళం జిల్లా స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగుల సంఘం కోఆర్డినేటర్ కూన వెంకట సత్యనారాయణ. గత 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణగ్రామ స్వర్ణవార్డు ఉద్యోగులు 40 మంది పని ఒత్తిడి వలన చనిపోయారని ఆరోపించారు. అధికారుల పని ఒత్తిడి వలన ఉద్యోగులు చనిపోతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దారుణమన్నారు. ఇక తమను ఒత్తిడికి గురి చేస్తున్న అధికారులపై విచారణ కమిటీ వేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాలు ఇంతవరకు చేపట్టలేదన్నారు. స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి సంబంధిత శాఖల్లో విలీనం చేయమని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు గడిచిన 50 రోజులుగా మనం చూస్తూ ఉంటే అత్యంత బాధాకరమైన విషయం ఏమంటే, ఎంతో కష్టపడి ఈ జాబు తెచ్చుకున్న తర్వాత ఆయా కుటుంబాలని పోషించే ఈ క్రమంలో ఎంతో కష్టపడి వర్క్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ అధికారులు పెట్టినటువంటి తీవ్రమైన ఒత్తిడికి మన ఉద్యోగులు, సాటి ఉద్యోగులు వారి యొక్క ప్రాణాలని కోల్పోవడం జరిగింది. గడిచిన 50 రోజుల్లోనే 40 మంది ఉద్యోగులు వారి యొక్క ప్రాణాలని అర్పించడం, ఈ సేవలో ప్రాణాలను అర్పించడం చాలా మమ్మల్ని కలిచివేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మాకు ఎంతోగానో కలిచివేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి వెంటనే విచారణ కమిటీ ఒకటి వేసి ఎవరైతే ఈ పీడిస్తున్న ఉన్నతాధికారుల్ని ఖచ్చితంగా వారి మీద క్రమశిక్షణ చర్యలకు తీసుకునే విధంగా తగు చర్యలు గైకొనాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఈ సందర్భంగా మా ఉద్యోగులందరి తరపున కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో స్వర్ణగ్రామ స్వర్ణవార్డు